ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృప మీకు మీ కుటుంబాలకు తోడైంది. ఏమీ భయపడకండి. ప్రతిరోజు దేవుని మాట వింటున్న మీ అందరూ కూడా దేవుని చేతుల్లో ఉన్నారు. దేవుని మాటతో దినమును ప్రారంభిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుని మాట బలపరుస్తుంది. ఆయన మాట మీ ఆత్మను బలపరచడమే కాదు కానీ మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది, మీ ఎముకలకు సత్తువునిస్తుంది, మీ నరములను బలపరుస్తుంది, మీ మానసిక స్థితిని బలపరుస్తుంది, మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. మీరెక్కడ బలహీనంగా ఉన్నారో ప్రతి విషయంలో కూడా ఆయన మాట, ఆయన వాక్కు మీరు వింటూ ఉండగానే మీకు బలము కలుగుతుంది, బలం పొందుకుంటారు. అందువల్ల దేవుని మాటను విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. తప్పక మీ జీవితంలో ప్రతి వాగ్దానమును త్వరలోనైనా నెరవేర్చబోతున్నాడు. అంతేకాకుండా మీలో ఎవరికైనా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ప్రతి కామెంట్ని గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని స్వస్థపరుస్తారు, ఆయనే మిమ్మల్ని లేవనెత్తుతారు. ఆయనకు సర్వశక్తి ఉంది, మిమ్మల్ని ఏ విధము చేతనైనా రక్షించగలడైనా. అందువల్ల దేనిని గూర్చి నిరాశ చేసుకొనకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, చాలు అద్భుతాలు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. మనము దేనిని ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించినా వారు మన జీవితంలో కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేకపోతారు. ధనమును ఆశ్రయించిన, అధికారులను ఆశ్రయించిన, గొప్పవారిని ఆశ్రయించిన, ఈ లోకంలో దేని మీద ఆశ పెట్టుకున్నా అవి కొంతవరకే కొన్ని విషయాల్లోనే మనకు సహాయం చేయగలుగుతాయి. కానీ ప్రభు చెప్తున్నారు, మీరు నా నామమున ఏమి అడిగినా నేను దాన్ని చేస్తానని. అంటే మీరు మీ ఆత్మ గురించి అడగొచ్చు, ఆత్మీయ విషయాలు అడగొచ్చు. ఈ భూమి మీద విషయాల గురించే కాకుండా నిత్య జీవం గురించి అడగొచ్చు ఆయన్ని. ఆయన ఈ లోక విషయాలన్నీ మీకు అనుగ్రహిస్తాడు. వాటితో పాటుగా ఆయన మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలుగుతారు. మీరు ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి, ఆయన పరిచర్య కొరకు వాడబడ్డానికి, పరిశుద్ధంగా నీతిగా నమ్మకంగా బ్రతకడానికి ఆయన మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారముగా అన్ని విషయాల్లో ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఈ లోకంలో మీరు దేనిని గూర్చి ఆయన్ని అడిగినా, దేనిని గూర్చి ఆయనను మొరపెట్టుకున్నా, ఆయనను ప్రార్థించినా అన్నీ కూడా అనుగ్రహించడానికి సమర్థుడైన ప్రభు ఈరోజు చెప్తున్నారు, నన్ను అడగండి అని. మరి ఈరోజు ఈ మాటలు వింటున్నా మీరు దేనిని గురించి అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఈ దినాన మీకు ఏది కావాలో ప్రభువుని అడగండి, ప్రభు నామములో అడగండి. ఆయన మీరెంత పెద్దది అడుగుతున్నారని చూడడం లేదు, కానీ మీరెంత విశ్వాసంతో అడుగుతున్నారనేది చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీరు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. అయితే ఆయన మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎంత నమ్మికతో అడుగుతున్నారనేది ఆయన చూస్తున్నాడు. చూడండి, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. అంటే మీరు ఈ లోకంలో దేనిని అడిగినా కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడని. మీరు ఎంత పెద్దది అడిగినా, మీకు అసాధ్యమైనవి అడిగినా, దేనిని గూర్చి అడిగినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మోషే అడిగాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయమని. ఇంత భయంకరమైన సముద్రము ఎలా పాయలవుతుందని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మోషే మీద సణుక్కుంటున్నారు, విసుక్కుంటున్నారు, కలవరపడుతున్నారు, కంగారు పడుతున్నారు, ఏడుస్తున్నారు.
అయితే మోషే మాత్రం విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడ్డాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగల శక్తి నా ప్రభువుకుందని మోషేకు తెలుసు. విశ్వాసంతో ప్రభువుని అడిగాడు. అద్భుతకరంగా 2 పాయలుగా చేశాడు దేవుడు. ఆనాడు యెహోషువ అడిగాడు, సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అని. సృష్టికర్త యొక్క కుమారుడైన యెహోషువకు సృష్టి లోబడింది. దేవుని బిడ్డలారా, యెహోషువ ఆగిపోమ్మనగానే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. యెహోషువ మరలా ఆజ్ఞాపించే వరకు కూడా అవి ఆ విధంగానే నిలిచిపోయాయి. హిజ్కియా అడిగాడు ప్రభువుని, నా ప్రాణాన్ని తిరిగి నాకు ఇవ్వి, నన్ను బ్రతికించు, ఈ మరణం నుండి తప్పించు, ఈ భయంకరమైన మరణ వ్యాధి నుండి నన్ను విడిపించని. ప్రాణాన్ని నేను ఎలా ఇవ్వగలనని ప్రభు అనుకోలేదు, కానీ వెంటనే హిజ్కియా ప్రార్థనను విని అద్భుతం చేశాడు దేవుడు. గుడ్డివాడైన బర్తిమై ప్రభు నామంలో వేడుకుంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించయ్యా, నీవు తప్ప నాకు స్వస్థతనిచ్చేవారు, చూపునిచ్చేవారు ఎవ్వరూ లేరయ్యా అని ఎంతమంది విసుక్కుంటున్నా, ఎంతమంది ఆగిపోమని చెప్తూ ఉన్నా కూడా స్వరమంతుడితో బిగ్గరగా ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అని. దీనులను లేవనెత్తే ప్రభువు మనుషుల దృష్టిలో ఎంతో హీనంగా ఉన్న భర్తమే దగ్గరకు వచ్చాడు. భర్తమేను ముట్టాడు, స్వస్థపరిచి తిరిగి చూపును అనుగ్రహించాడు. నిజమే, ఆయన నామమున మనం ఏది అడిగినా తప్పక ఆయన దయచేయగలడు. నీకు అసాధ్యమైనవి ఉంటాయి, కానీ ప్రభువుకు అసాధ్యమైనవి ఏవీ లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నువ్వు ఏది అడిగినా ఆయన నామములో విశ్వాసంతో నువ్వు అడిగితే ఆయన చేయగలడు. అయితే ఇంత పెద్దది నేను అడగొచ్చా, ఇంత కష్టమైనది నేను అడగొచ్చా, ఈ విధమైనవి కూడా ప్రభువు చేయగలుగుతాడా? ఇది ఎవరికి చెప్పుకోలేని సమస్య కదా. ఇంకెంత మాత్రం కూడా హోప్ లేదు కదా, ఇంకేమీ జరగదు కదా. ఆయన ఎలా చేస్తాడని నువ్వు సందేహించొద్దు. విశ్వాసంతో ప్రభువుని అడుగు, నీకేది కావాలో అడుగు. ఆయన నామంలో ఆయన చిత్తానుసారంగా నీవేది అడిగినా కూడా ఆయన దయచేస్తాడు. నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. అయితే ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు, నీ మాటలు చూస్తున్నాడు. నీవెంత విశ్వాసంతో అడుగుతావో అంత త్వరగా నీవు కార్యం చూస్తావు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరెవరైనప్పటికీ కూడా, మీరు ఏ సిట్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, మీదెంత భయంకరమైన శ్రమ అయినా కూడా, సమస్య అయినా కూడా ప్రభు దగ్గరకు రండి. ఆయన తప్పక మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా అని వాగ్దాన్ని నమ్మిన వారందరూ మీకేది అవసరమో, మీకేది కావాలో, అది ఎంత కష్టమైనదైనా, నేను చెయ్యలేను అనుకుంటున్నా, చేయి దాటిపోయిన పరిస్థితులైనా, ఎంత కఠినమైన వ్యాధైనా, ఈ ఆర్థిక బంధకమైన ఈరోజు హృదయపూర్వకంగా విశ్వాసంతో ప్రభువుని అడగండి. 2 చేతులు దేవుని వైపు ఎత్తయ్యా, నేనైతే ఓడిపోయాను, నేనైతే చేయలేనయ్యా, మీరు చెయ్యండి అయ్యా అని ఆయన చేతులకు అప్పగించండి. మీరెక్కడున్నా ఒక్క నిమిషం మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలనైనా, మరి ఒక దినమును మాకు అనుగ్రహించి ఈరోజు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి నేను స్తుతించి నేను ఘనపరిచే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ వాగ్దానమును ఎంతమంది విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి కుమార్తెను ప్రతి కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నా నామమును మీరు ఏమి అడిగినా నేను దయచేస్తానని. ఎవరు ఏ విషయాన్ని గురించి అడుగుతున్నారో, దేనిని ఆశించి అడుగుతున్నారో ప్రతిదీ కూడా మీరు దయచేయండి. మీరు సెలవిచ్చారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తానని. అవును తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి నీతిగా నేను జీవించాలి, ఆయన కొరకు నేను నమ్మకంగా జీవించాలని ఎవరైతే మొట్టమొదటిగా అడుగుతున్నారో వారికి ఏది కావాలో అనేది మీకు తెలుసయ్యా. వారు అడగక ముందే మీరు అనుగ్రహించే దేవుడవు తండ్రి. ఎవరు ఏ విషయాన్ని గురించి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి. ప్రతి విషయంలో అద్భుత కార్యములు జరిగించండి. ఆత్మీయంగా బలపరచండి అయ్యా. నీ కొరకు పరిశుద్ధంగా జీవించడానికి నీ శక్తిని అనుగ్రహించండి. వ్యసనాలను విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాలను విడిపించండి. ఎంతమంది అప్పుల కొరకు, ఆర్థిక బంధకాల కొరకు ప్రార్థిస్తున్నారు, ఆశ్చర్యకరంగా ప్రతి ఆర్థిక బంధకము నుండి విడుదల ప్రకటిస్తున్నాను. విశ్వసించి అడిగిన వారందరి జీవితాల్లో అద్భుతకరంగా ప్రతి ఆర్థిక సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక యేసునామములో తండ్రి నీకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి అయ్యా. చేతి పనులను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి తండ్రి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి.
కోర్టు కేసెస్లో అనేక సంవత్సరాలుగా నలిగిపోతున్న బిడ్డలకు అద్భుతకరమైన విడుదల దయచేయండి నాయన. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ జైలు బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విడిపించండి తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి నాయన. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి సమస్తము సమకూర్చి జరిగించండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుత కార్యములు చేయండి. గర్భఫలం అనేక సంవత్సరాలుగా లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి. ప్రతి గర్భము యేసు నామములో తెరవబడునుగాక. గర్భంతో ఉన్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి. సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి కానీ వివాహాలు జరగడం లేదని ఎంతమంది దిగులుతో ఉన్నారో ఆశ్చర్యకరంగా చక్కటి వివాహాలు జరిగించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి చేయి పట్టి నడిపించండి. ఇదని మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి మరి ఏ పనికి వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ సమస్యలో ఉన్నా ప్రతి సమస్య నుండి విడిపించి అద్భుతకరమైన జయం ఈరోజు మీరు దయచేస్తున్నారని, మీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు అద్భుతకరమైన వాగ్దానాన్ని అనుగ్రహించారు. ఈరోజు నా నామమును మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తానని. కాబట్టి తప్పకుండా ఆయనను అడగండి. మీ సమస్యలన్నిటిని కూడా ప్రభు దగ్గర తీసుకువెళ్ళండి. ఆయన సందులో మోకరించి ప్రతి దానిని గురించి అడగండి. అద్భుతకరంగా దేవుడు దయచేయబోతున్నాడు. మీరు దేనిని గురించి అడుగుతున్నారో నాకు తెలియదు కానీ ప్రతి విషయాన్ని గురించి కూడా విశ్వాసంతో ప్రభు నామంలో అడగండి. ఇక జరగవు అనుకుంటున్న కార్యములన్నిటినీ కూడా ప్రభు మీ జీవితాల్లో జరిగించబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ తప్పక వాగ్దానం లైక్ చేయండి. ఆమె నన్ను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.